ఓవెన్ లేకుండా సింపుల్ ఇలా స్పంజీగా వస్తాయి. ముందుగా ఇలా బౌల్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 2 ఎగ్స్ అనేటివి డ్రాప్ చేసుకోవాలి. ఇవి రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇలా బీట్ చేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చాక అందులో 1 కప్పు షుగర్ వేసుకొని పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మంచిగా బ్లెండ్ అయ్యాక ఇప్పుడు ఇంకో కప్పు మైదా యాడ్ చేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని కొంచెం జల్లడ పట్టాలి, లేదంటే మనకు మిక్స్ అవ్వదు. ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. అలానే ఇది మిక్స్ అయ్యాక 1/4 కప్ పాలు కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎసెన్స్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మౌల్డ్స్లలో వేసేసుకొని మనం ఆల్రెడీ ప్రీ హీట్ పెట్టుకున్న బౌల్లో పెట్టేసుకోవాలి. 20 మినిట్స్ బేక్ చేస్తే మనకు కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఓవెన్ లేకుండా సింపుల్ ఇలా స్పంజీగా వస్తాయి.